నారా రోహిత్ కొత్త సినిమా ప్రతినిధి 2 రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో అండ్ ఓవర్సీస్ మొత్తం కలిపి 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 2 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే థియేటర్లకి 3.5 కోట్లకు అమ్మారు. అందులో 1 కోటి వెనక్కి వచ్చింది. మరో 2.5 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం ఆల్రెడీ సింగిల్ స్క్రీన్స్ అన్నీ క్లోజ్ చేశారు తెలంగాణ, ఆంధ్రాలో. సో ఇక ఈ 2.5 కోట్లు నష్టపోయినట్టే డిస్ట్రిబ్యూటర్లు. సో సినిమా డిజాస్టర్ అని చెప్పాలి కమర్షియల్గా. అది మన నారా రోహిత్ కొత్త సినిమా ప్రతినిధి 2 TV5 మూర్తి డైరెక్షన్లో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 2 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే 1 కోటి వెనక్కి వచ్చింది. మరో 2.5 కోట్ల షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. ఇక అది రానంటే సినిమా డిజాస్టర్ అని చెప్పాలి కమర్షియల్గా. ఓకే, బాయ్.